సార్ యూజువల్లీ చాలా సందర్భాల్లో ఎప్పుడైతే డబ్బు అవతల వ్యక్తి నుంచి తీసుకుంటారో వీళ్ళు వాళ్ళ సేఫ్టీ కోసము కొన్ని చెక్స్ సైన్ చేసుకోవడము లేదు అంటే ప్రామిసరీ నోట్స్ పైన రాసుకోవడము జరుగుతుంది. చెక్స్ ప్రామిసరీ నోట్స్ అన్నీ సేఫ్గా పెట్టుకుంటారు కానీ వాళ్ళు డబ్బు ఇవ్వని పరిస్థితిలో వీళ్ళు ఏది ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుకు రారు. ఎందుకు అని అంటే వీళ్ళకి ఫస్ట్ ఏ ప్రొసీజర్లో వెళ్తే ఫాస్ట్గా అవుతుందో ఐడియా లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బుతోటి కూడిన వ్యవహారం ఏదున్నా కూడా దానికి లిమిటేషన్ పీరియడ్ 3 ఏళ్ళు. 3 ఏళ్ళ లోపు మీరు ఐదర్ డబ్బైనా కలెక్ట్ చేసుకోవాలి లేదా రికవరీ ఆఫ్ మనీ సూట్ కింద కోర్టుకైనా వెళ్ళాలి. అలాగే ల్యాండ్ విషయానికి వస్తే దానికి 12 ఏళ్ళు టైం ఉంటుంది. కానీ డబ్బులు మీరు ఏదైతే అడిగారో ప్రశ్న, ఎవరికైనా ఎదుటి వ్యక్తికి డబ్బులు ఇస్తే దాన్ని రికవరీ చేసుకుంటానికి మాత్రం కేవలం మన దగ్గర 3 ఏళ్ళ టైం మాత్రమే ఉంటుంది. 3 ఏళ్ళ తర్వాత ఆ ప్రామిసరీ నోట్ కానీ లేదా మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ అడగాలన్నా కుదరదు. కాబట్టి 3 ఇయర్స్ లోపే మీరు మంచి అడ్వకేట్ని సంప్రదిస్తే రికవరీ ఆఫ్ మనీ సూట్ కింద కోర్టులో కేసు వేసుకోవచ్చు. 100% మీ డబ్బులు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.